ఆరోగ్యానికి సీ ఫుడ్ అసలైన రహస్యం. సీ ఫుడ్తో లైఫ్ స్టైల్ని మార్చుకోండి. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఎన్ఎఫ్డిబి 12వ గవర్నింగ్ బాడీ మీటింగ్. హాజరైన కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మరియు తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ప్రపంచ సీ ఫుడ్ మార్కెట్ ను కుదిపేసిన జపాన్ వేలం. టోక్యోలో 29 కోట్లకు అమ్ముడైన భారీ ట్యూనా చేప. తెలంగాణ మత్స్య రంగంలో చారిత్రాత్మక ముందడుగు. రంగారెడ్డిలో ప్రారంభమైన స్మార్ట్ గ్రీన్ ఆర్ఏఎస్ ట్రౌట్ ఫార్మ్. తమిళనాడు కాశీమేడు తీరంలో కలకలం రేపిన బ్లూ డ్రాగన్ చేపలు. సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన అరుదైన జీవులు. చైనాలో శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ. సిఆర్ఐ ఎస్పీఆర్ టెక్నాలజీతో తయారైన బోన్లెస్ ఫిష్. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే ఎన్ఎఫ్డిబి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన 12వ గవర్నింగ్ బాడీ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో 6,212 మత్స్య సహకార సంఘాలు, 4.25 లక్షల సభ్యులు ఉన్నారని, రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో 123 కోట్లతో 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టామని వెల్లడించారు. ఈ ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. చేపల వినియోగంపై కూడా విస్తృత ప్రచారం అవసరమని, మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూర చేర్చే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల పెంపే లక్ష్యంగా కోహడాలో 47 కోట్లతో హోల్సేల్ ఫిష్ మార్కెట్, సిద్దిపేటలోని మల్లన్న సాగర్ వద్ద మెగా ఫిష్ సీడ్ హబ్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సోంపేట మండలం రామయ్య పుట్టక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసిన ఆయన మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే మత్స్యకారులు పురోగతి సాధిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రామయ్య పుట్టక గ్రామానికి చెందిన నిత్య గోపాల్ కు ఆటోను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు సిహెచ్ శ్రీరాములు, కూటమి నాయకులు సూరాడ చంద్రమోహన్, ఎం రాజారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలివ్ రిడ్ల పరిరక్షణ కోసం అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని ఒడిశా బరంపూర్లోని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ అధికారులు మరియు ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ అధికారి ధర్మరాజు పాత్రో మాట్లాడుతూ గస్తీలకు సమన్యాయం చేయడం ద్వారా సామూహిక గూడుకాలంలో తాబేళ్లు రక్షించటం, చేపల వేట నిషేధాలను ఆపరేషన్ ఒలీలియా అమలు చేయటం, ఋషికుల్య వద్ద సామూహిక గూడు కట్టడం, తీర ప్రాంత కార్యకలాపాల నుండి వచ్చే ముప్పులను నిర్వహించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 20 కిలోమీటర్ల లోపల యాంత్రిక చేపల పట్టడంపై కొనసాగుతున్న నిషేధంతో సహా ఉమ్మడి ప్రయత్నాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్ల సంభోగం మరియు గుడికట్ట దశలో రక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిశా అటవీశాఖ అధికారులు మరియు శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యానాం పరిధిలోని దర్యాల తిప్ప వద్ద గోదావరి నదిలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకటం అరుదైన విషయమని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్టంగా 6 కిలోల వరకే పెరుగుతాయని, అయితే నది చేప కావటంతో సహజ ఆహారం వల్ల ఈ చేప ఇంత భారీగా ఎదిగిందని మత్స్యకారులు తెలిపారు. నది పండుగప్పకు రుచి ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ భారీ పండుగప్ప చేపను 16,000 ధరకు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యానా మత్స్యశాఖ ఏడీ దడాల గొంతయ్య మాట్లాడుతూ పండుగప్ప చేప మాంసంలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం ఏళ్లుగా ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో మత్స్య సంపద లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అంశాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో సమస్యలు, నిధుల లేమి అడ్డంకిగా మారాయి. సోమశిల జలాశయం నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల మత్స్యకారులకు జీవనాధారంగా ఉండగా
కడప జిల్లా గత నెలలో 11.4 లక్షల చేప పిల్లలు విడుదల చేసింది. మిగిలిన జిల్లాల వంతు ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఎప్పుడు పూర్తవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. త్వరలోనే చేప పిల్లలు విడుదల చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కాశీమేడు సముద్ర తీరంలో అరుదైన సముద్ర జీవులు అయిన బ్లూ డ్రాగన్ చేపలు పెద్ద ఎత్తున కనిపించడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకు వచ్చిన ఈ చేపలను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే బ్లూ డ్రాగన్ చేపలు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వీటి కాటు మానవులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చేపల కాటు వల్ల నొప్పులు, వాపు, వికారం, అలర్జీ లక్షణాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు ఈ చేపలను తాకకుండా తీర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో కూడా స్పెయిన్లో బ్లూ డ్రాగన్ చేపలు తీరానికి కొట్టుకురావడంతో బీచ్ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఇదే తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కలిదిండి ప్రాంతంలో రొయ్యల సాగు చేస్తున్న రైతులు తెలియకుండానే భారీగా విద్యుత్ బిల్లుల దోపిడీకి గురవుతున్నారు. వాతావరణ మార్పుల మేరకు ఏరియేటర్లు ఆన్ చేసి అవసరం ముగిసిన తర్వాత ఆఫ్ చేస్తున్న రైతులు కెపాసిటర్ను ఆపకపోవటం వల్ల మీటర్లు తిరుగుతూనే ఉండిపోతున్నాయి. ఫలితంగా వాడిన విద్యుత్తుతో పాటు వాడని విద్యుత్తుకు బిల్లులు చెల్లిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరకల్లు చెందిన ఓ రైతు మాట్లాడుతూ 5 ఎకరాల చెరువుకు నెలకు 8,000 యూనిట్లు వాడితే బిల్లు మాత్రం 14,000 యూనిట్లకు రావడంతో కొన్ని నెలల్లోనే 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనికి కారణం కెపాసిటర్ ఆఫ్ చేయకపోవటమేనని తర్వాత తెలిసిందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడంతో రైతులు లబోదిబోమంటూ బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్పందించిన అధికారులు విద్యుత్ వినియోగం పూర్తయిన వెంటనే కెపాసిటర్ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మత్స్యరంగంలో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫార్మ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు అత్యాధునిక రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ కేంద్రాన్ని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. మోడర్న్ ఆటోమేషన్, బయోసెక్యూరిటీ విధానాలతో ఈ ఆర్ఐఎస్ కేంద్రం పనిచేస్తుందని, ఇది సస్టైనబుల్ ఆక్వాకల్చర్ను ప్రోత్సహించడంతో పాటు యువతకు ట్రైనింగ్, రైతులకు కొత్త అవకాశాలు అందించనుందని అధికారులు తెలిపారు. ఇలాంటి టెక్నాలజీ మత్స్యాభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారుతోందని ఈ సందర్భంగా తెలిపారు. టోక్యో నుంచి వచ్చిన ఈ వార్త ప్రపంచ సీ ఫుడ్ మార్కెట్ను కుదిపేసింది. జపాన్ రాజధాని టోక్యోలోని టయోసు ఫిష్ మార్కెట్లో 2026 సంవత్సరానికి జరిగిన తొలి వేలంలో ఒక్క 243 కిలోల బ్లూఫిన్ ట్యూనా ఫిష్ రికార్డు స్థాయిలో 510.3 మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో 29 కోట్లకు పైగా ధర పలికింది. ఈ విలువైన చేపను ప్రముఖ సుషి చైన్ సుషి జెన్మెన్ ఆపరేటర్ కియోమురా కార్ప్ సంస్థ అధినేత కియోషి కిమురా నేతృత్వంలో సొంతం చేసుకుంది. ఇది కియోషి కిమురా 2019లో నెలకొల్పిన 334 మిలియన్ యెన్ల రికార్డును ఈ వేలం పూర్తిగా బద్దలు కొట్టింది. టయోసు మార్కెట్లో ఇంతలా పలికిన ధర బ్లూఫిన్ ట్యూనా అంతర్జాతీయ డిమాండ్, గ్లోబల్ సీఫుడ్ మార్కెట్ విలువను మరోసారి స్పష్టంగా చూపించిందని మత్స్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాలో శాస్త్రవేత్తలు ఎముకలు లేని చేపను అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. జాన్ కే నంబర్ 6 పేరుతో రూపొందించిన ఈ కొత్త కార్ప్ చేప జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా చేప మాంసంలో ఉండే సూక్ష్మ ఎముకలకు కారణమైన జీన్ను ఎంబ్రియో దశలోనే ఆఫ్ చేయటం వల్ల పూర్తిగా బోన్లెస్ ఫిష్గా మారింది. సాధారణంగా కార్ప్ చేపల్లో ఉండే ప్రమాదకరమైన చిన్న ఎముకల సమస్యను ఇది పూర్తిగా తొలగించింది. అంతేకాదు, ఈ చేప వేగంగా పెరగటం, తక్కువ ఫీడ్తో ఎక్కువ దిగుబడి ఇవ్వటం, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలతో వాణిజ్య ఆక్వాకల్చర్కు అనుకూలంగా మారింది. భవిష్యత్తులో ప్రపంచ మత్స్య సాగు రంగాన్ని మార్చే గేమ్ చేంజర్గా ఈ ఆవిష్కరణ మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.